శ్రీరామకృష్ణాయతే నమః. శ్రీరామకృష్ణ పరమహంస చరితామృతం 2వ భాగంలో రామకృష్ణ పరమహంస గారి జననం, బాల్యచేష్టలు, తండ్రి మరణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో గదాధర యొక్క మరిన్ని బాల్యచేష్టల గురించి తెలుసుకుందాం. తండ్రి మరణించిన తర్వాత కుటుంబ భారం అంతా పెద్ద కుమారుడైన రామ్ కుమార్ మీద పడింది. ఇక చంద్రమణిదేవి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 44 సంవత్సరాల పాటు ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్న భర్త మరణించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. సదా రఘువీరుణ్ణి సేవించేది. ఇప్పుడు కూడా సంపూర్ణంగా భగవద్భక్తిలోనే ఉంది. తండ్రి మరణించడంతో గదాధర్ చిలిపి చేష్టలు మాని తల్లికి చేదోడు వాదోడుగా ఉండడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ఒంటరిగా గడిపి వచ్చేవాడు. చాలామంది ఏదీ తోచక అలా వెళ్తున్నాడులే అనుకునేవారు. తండ్రి మరణించిన తర్వాత ఈ జీవితం ఎంత అశాశ్వతమైనదో గదాధర్కి తెలిసి వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న సత్రంలోకి అప్పుడప్పుడు సాధువులు వచ్చేవారు. వారు భిక్షాటన చేస్తూ దొరికిన దాన్నే దేవుడికి నైవేద్యం పెడుతూ దాన్నే స్వీకరించి జీవితం గడిపేవారు. వారిని చూసి గదాధర్ వారి జీవితం చాలా ఉన్నతమైనదిగా భావించి వారితో ఎక్కువ సమయం గడిపేవాడు. వారి దగ్గర దైవ ప్రార్థనలు, భగవంతుని కీర్తనలు నేర్చుకునేవాడు. ఒకరోజు అధిక సమయం సాధువులతో గడుపుతూ ఇంటికి ఆలస్యంగా వచ్చేటప్పటికి తల్లి చంద్రమణిదేవి చాలా ఆందోళన చెందింది. ఎక్కడ కుమారుణ్ణి సాధువులు తీసుకొని పోతారేమో, తనకు దూరం చేస్తారేమో అని భయపడసాగింది. ఈ విషయాన్ని గదాధర్కి కూడా చెప్పింది. అప్పుడు గదాధర్ తల్లిని ఓదారుస్తూ, నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పాడు. ఆ సాధువులు కూడా ఇంటికి వచ్చి ఆమెను కలుసుకొని, మేము నీ పిల్లవాడిని నీ నుండి దూరం చెయ్యలేంలేమ్మా, అలా ఎన్నటికీ జరగదు, భయపడకు అని మాటిచ్చారు. దానితో ఆమె ఆందోళన తగ్గింది. కామార్పకూర్కి 2 మైళ్ళ దూరంలో అనూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో విశాలాక్షి దేవాలయం ఉంది. ఆ మాత దర్శనం కోసం గదాయ్ వెళ్ళినప్పుడు దారిలోనే స్పృహ తప్పి బాహ్యస్మృతి కోల్పోయాడు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన విని చంద్రమణిదేవి చాలా ఆందోళన చెందింది. దేవిని ప్రార్థించడం వల్ల, ఆమెను ధ్యానించడం వల్ల తనకు అలాంటి స్థితి కలిగిందని గదాయ్ తల్లికి వివరించి చెప్పాడు. గదాయికి 9 సంవత్సరాల వయసు వచ్చింది. అతనికి ఉపనయన సంస్కారం చేయడానికి పెద్దన్న అయిన రామ్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు గ్రామంలో ధని అనే ఆమె గదాయిని అంతకుముందే ఒక కోరిక కోరింది. యజ్ఞోపవీత సమయంలో మొదటి భిక్ష తన నుంచే స్వీకరించి తనను తల్లిగా స్వీకరించాలని భావించాలని ఆమె కోరుకుంది. గదాయ్ ఆమెకు మాటిచ్చాడు. గదాయ్ జన్మించేటప్పుడు తన తల్లికి ప్రసవం జరిపిన ఆమె ధని. ఆమె కమ్మరి కులానికి చెందిన స్త్రీ. గదాధర్ పెద్దన్నయ్య రామ్ కుమార్ దీనికి అంగీకరించలేదు. కానీ గదాయ్ నేను మాటిచ్చానని పట్టుబట్టడంతో అంగీకరించక తప్పలేదు. 10 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి గదాధర్ అపారమైన ప్రజ్ఞను చూపించాడు. పండితులు ఒక విషయం గురించి చర్చించుకుంటున్నప్పుడు ఎంత ఆలోచించినా ఒక సమస్య వారికి పరిష్కారం కాలేదు. అప్పుడు గదాధర్ ఆ సమస్యను పరిష్కరించాడు. ఒక శివరాత్రి రోజు ఉపవాసం ఉండి శివారాధన చేస్తున్నాడు గదాయి. తన స్నేహితులు కూడా గదాధర్ని అనుసరిస్తూ ఆ రోజు శివరాత్రి జరుపుకుంటున్నారు. శివరాత్రి రోజు జాగరణ కోసం సీతానాథ్ ఇంట్లో ఒక నాటకం ఏర్పాటు చేశారు. సీతానాథ్ గారు వారి తండ్రి గారికి స్నేహితుడు. ఆ నాటకం వేస్తున్నప్పుడు శివుని వేషం వేసుకున్న వ్యక్తికి జ్వరం వచ్చింది. ఆ పాత్రను గదాధర్ ధరించాలంటూ స్నేహితులు పట్టుబట్టారు. కానీ శివపూజకు ఆటంకం జరుగుతుంది కదా అని గదాధర్ చెప్పాడు. ఇది కూడా శివపూజ లాంటిదే అని వాళ్ళు నచ్చజెప్పడంతో ఒప్పుకున్నాడు. గదాధర్ని శివునిలాగా అలంకరించారు. శివునిలాగా ధ్యానముద్రలో కూర్చున్న గదాధర్ నిజంగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇలా గదాధర్ పదే పదే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు. గదాధర్ రామాయణ మహాభారతంలోని కథలను మధురంగా చదివి వినిపించేవాడు. దేవుని సంకీర్తనలను అతి మధురంగా పాడేవాడు. ఆ గ్రామంలోని స్త్రీలందరూ ఎంతో ఇష్టపడి గదాధర్ సంగీతాన్ని, నృత్యాన్ని చూడడానికి వచ్చేవారు. ఒక్కొక్కసారి గదాధర్ స్త్రీ వేషం వేసుకొని అభినయించేవాడు. నిజంగా స్త్రీనే అనుకునేవారు తప్ప మగపిల్లవాడని ఎవరు అనుకునేవారు కాదు. గదాధర్ తన అభినయంతో, హాస్యంతో అందరినీ ఆకట్టుకునేవాడు. చాలామంది గ్రామస్తులు నిర్భయంగా తమ ఆడపిల్లల్ని కూడా గదాధర్ దగ్గరికి వెళ్ళడానికి అనుమతించేవారు.
ఎందుకంటే వారందరికీ గదాధర యొక్క పవిత్రత స్పష్టంగా తెలుసు కదా. ఒకమారు దుర్గాదాస్ అనే వ్యక్తి దీనిని ఖండించాడు. మా కుటుంబంలోని స్త్రీలనెవరినీ కూడా నేను పురుషుల్ని కలవడానికి అంగీకరించను, వారెప్పుడూ ముసుగులోనే ఉంటారు అని చెప్పాడు. అప్పుడు గదాధర్, ముసుగు వారిని రక్షించదు, భగవంతుని భక్తే వారిని రక్షిస్తుంది. కావాలంటే చూడండి, నేను మీ స్త్రీలను కలుసుకుంటాను మీ అనుమతితోనే అని అన్నాడు. చూద్దాంలే అని దుర్గాదాస్ వెళ్ళిపోయాడు. ఒకరోజు దుర్గాదాస్ ఇంటి ముందర కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. గదాధర్ స్త్రీ వేషంలో అక్కడికి వెళ్ళి, నా స్నేహితులందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళడం ఆలస్యం అవుతోంది మా ఊరికి, ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండడానికి చోటు ఇవ్వండి అని అడిగాడు. దానికి దుర్గాదాస్ అంగీకరించి లోపల స్త్రీల దగ్గర ఉండు అని చెప్పాడు. అచ్చం స్త్రీలాగే అలంకరించుకున్న గదాధర్ని ఎవరూ కూడా గుర్తుపట్టలేకపోయారు. తన అభినయంతో, హాస్యోక్తులతో అక్కడున్న స్త్రీలందరినీ ఎంతో ఆనందపరిచాడు. అలా సమయం గడిచిపోతూ ఉంది. ఇంతలో వాళ్ళ పెద్దన్నయ్య అయిన రామ్కుమార్ గదాధర్ని వెతుక్కుంటూ వచ్చి గట్టిగా గదాధర్ని పిలిచాడు. అప్పుడు దుర్గాదాస్కి అర్థమైంది వచ్చింది గదాధర్ అనేసి. గదాధర్ తెలివితేటలకి అతడు ముచ్చటపడి నవ్వుకున్నాడు. గదాధర్కి సహజంగానే లలిత కళలలో ప్రావీణ్యం పెరిగింది. స్నేహితులకు నాటకాలలో వేషాలు వేయడం ఎలాగో నేర్పించేవాడు. మట్టితో దేవతా విగ్రహాలు తయారు చేసేవాడు. చిత్రాలు చక్కగా గీసేవాడు. గదాధర్ పెద్దన్న రామ్కుమార్ భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. ఆ అబ్బాయి పేరు అక్షయ్. అక్షయ్ అంటే గదాధర్కి ఎంతో ప్రేమ. అలా ఆడుతూ పాడుతూ 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు గదాధర్కి 17 సంవత్సరాల వయసు. యవ్వనంలోకి అడుగుపెట్టాడు. అన్న రామ్కుమార్ గదాధర్ని కూడా కలకత్తా తీసుకువెళ్ళి తన పాఠశాలలో సహాయకుడిగా పెట్టుకోవాలనుకున్నాడు. ఒక శుభదినంన తల్లి అనుమతి తీసుకుని రామ్కుమార్, గదాధర్ వాళ్ళ కులదైవమైన శ్రీ రఘువీరుణ్ణి పూజించి కలకత్తా బయలుదేరారు. అప్పుడు గ్రామంలోని స్త్రీలందరూ చంద్రమణిదేవితో పాటు ఎంతో బాధపడ్డారు. ఇక తరువాతి భాగంలో శ్రీ రామకృష్ణ పరమహంస గారి అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనల గురించి తెలుసుకుందాం. నమస్తే.